హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వారం. అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాయి. ఐబ్రోస్ చేపించుకోవడానికి మేము కార్లో పోతున్నాం. ఆడుకోవాలి ఆ సీట్ కోసం. రేపండి వస్తాడు. అమ్మ దావే అమ్మని ఇది కాదు ఆడుకోవే. నేను అత్తమ్మ లక్ష్మి అయితే ఐబ్రోస్ చేయించుకుందాం అనుకున్నాం. ఇంకా దానికోసం అని చెప్పేసి వెళ్ళాం అనమాట. అరౌండ్ 8 అట్లా అయింది. కానీ ఇంక వెళ్ళినాం అనమాట. ముగ్గురం వెళ్ళాలంటే కార్ కావాలి కంపల్సరీ. స్కూటీలో మీద కష్టం. ఇంకా చిన్నోడు కూడా అని కార్ తీసుకొని పోయినాము. కానీ తీరా చూస్తే అక్కడ క్లోజ్ ఉండే అనమాట. అంటే మాకు దూరం నుంచి ఓపెన్ ఉందిలే అని అనుకున్నాము. అమ్మాయి ఓపెన్ ఉంది కదా, ఒకరి తర్వాత ఒకరు చేయించుకొని వద్దాం, చిన్నోడు అందరు కార్లోనే ఉంటారు అనుకున్నాం. పోయిన తర్వాత అది డోర్ ఓపెన్ చేస్తుంటే వస్తలేదు. ఇంకా ఎంతసేపు చూసినా వస్తలేదు. అంటే వాళ్ళు లేనట్టున్నారు అని చెప్పేసి కాల్ చేసి కనుక్కుంటే లేరని చెప్పారు. మళ్ళీ ఒక 5-6 days దాకా రారని కూడా అన్నారు. ఇంకా నాకైతే మస్తు బాధ అయింది. దేనికోసం అన్న పోయినప్పుడు అది లేకపోతే మస్తు మస్తు బాధ అవుతుంది కదా. మస్తు స్టైల్గా వచ్చినాం, కార్లో వచ్చినాం ఐబ్రోస్ చేయించుకోనికి. 10th వరకు ఉండదంట ఈ అక్క. ఇంకా పాండి రేపు పొద్దుగాలు వచ్చి ఎన్నో చేపించుకో అసలు వచ్చిన పని ఎలాగో కాలేదు. ఇంకా అలా అని చెప్పేసి బాధతో ఇంటికి ఏం వెళ్తామని చెప్పేసి హ్యాపీ అయిపోదామని పానీపూరి అయితే తింటున్నాం అనమాట. ఇక్కడ పానీపూరి తింటే చాలు ఏదో తెలియని హ్యాపీనెస్ వస్తుంది. కాబట్టి ఇంకా నేను లక్ష్మి అయితే పెరుగు పాపడ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట. ఫస్ట్ మేము పెరుగు పాపడ తిన్న తర్వాత దహిపూరి అయితే తిందామని చెప్పేసి. ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నా వ్లాగ్స్లో అయితే మొత్తం ఈ వీడియోసే ఉంటాయి అనుకుంటా. మేబీ షార్ట్ వీడియోస్లో కూడా అన్నీ ఇవే ఉంటాయి ఎక్కువ బయటకు వెళ్ళిన ప్రతిసారి. ఇక్కడైతే టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. ఇవి ఎలాంటి ప్రమోషన్స్ కాదు, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. నిజంగానే టేస్ట్ అయితే ఫుల్ అంటే ఫుల్ బాగుంటుంది. పక్కా సాటిస్ఫైడ్ అవుతారు మీరైతే. నేను అంత ఘోరంగా నవ్వడానికి రీజన్ ఏంటంటే ముందు ఒక పాప ఉందనమాట, మమ్మల్ని భయపడుతుంది. ఇట్లా ఏ అంటుంటే కూడా భయపడుతుంది అనమాట. దానికోసం అయితే ఫుల్ అంటే ఫుల్ నవ్వినాం. ఇంకా మేమైతే పెరుగు పాపడ తినేసినాం. ఇంక ఇప్పుడైతే దహిపూరి కోసం వెయిటింగ్ అనమాట. ఇక్కడ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, కానీ వెయిటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చాలా మంది ఉంటారు కాబట్టి వెయిటింగ్ అయితే ఉంటుంది. మేము తినేటప్పుడు అయితే చూడండి, మా చిన్నోడు వాళ్ళ బాబాయ్తో అయితే ఆడుకుంటున్నాడు. హరీష్ వచ్చిండే అనమాట. ఇంకా మేము ఇక్కడ ఉన్నామంటే ఇంక వచ్చిండు. ఇంకా మేము ఆర్డర్ చేసుకున్న దహిపూరి కూడా వచ్చింది. ఇక్కడ టేస్ట్ నిజంగా ఇప్పటికీ నోరు ఊరుతుంది. నాకైతే ఇప్పుడు వెళ్ళి తినాలనిపిస్తుంది. కానీ ఇప్పటికంటే ఇప్పుడు వెళ్ళలేము కదా. నిజంగా ఇక్కడైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఫుల్గా అయితే తినేసి ఇంక ఇక్కడైతే హరీష్ మనీయడానికి వెళ్ళిండు. నేను మళ్ళీ చిన్న దగ్గరికి అయితే ఇంక వచ్చేసినాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికైతే స్వీట్ హౌస్కి వెళ్ళినాం అనమాట. అమ్మమ్మ కూడా ఏమైనా తీసుకుందామని చెప్పేసి సమోసా లేదా మిర్చి అట్లా ఏమైనా తీసుకుందామని చెప్పేసి వచ్చినాం. ఇక్కడైతే చూడండి, ఈ బాబు అయితే వచ్చేసిన అనమాట అత్తమ్మ దగ్గరికి. ఇంక ఇక్కడనే అంటుంటే పోతా అంటలేడు అసలు వాళ్ళ మమ్మీ దగ్గరికి అయితే. బాగైంది పో. ఇద్దరు ఉంటారు ఇంక ఇంట్లో. అయ్యో అయ్యాడు బొమ్మలు చూసుకుంటే ఖుషి అవుతాడు. ఆడవాళ్ళ మమ్మీ జంపు. పాప నా పాప నాని. అయ్యో ఖుషి 2 గుంట్లు బాగున్నాయి. పోదాం పాడిగా. ఆయన చూడ లైట్ అయ్యా కూడా మీద గుండు ఈయన మంచి బతుకుంటుండు. బాబు బాయ్. ఏసీ ఉంది, చల్లగా ఉంది. ఇప్పుడు పిల్లలకు చల్లగా ఉంటేనే మంచిగా. బైక్ మీద బాయ్ బాయ్ బాయ్. రేపు పోదామా? రేపు పోదాం. పాప
ఏంది చూస్తావా ఏంది ఇదో ఇదే బంద్ చేసి స్వీట్ హౌస్ దగ్గర అయితే ఇంకా మొత్తం అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే ఇక్కడ వాసవి లేడీస్ కార్నర్కి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది. నేను ప్రమోషన్ కూడా చేశాను కదా వీళ్ళది, చెక్ చేయండి రీల్ అయితే. అత్తమ్మ అయితే బ్యాంగిల్స్ చూస్తున్నది, సో దానికోసం అయితే వచ్చాము. ఇక్కడైతే ఫస్ట్ పంచలోహం బ్యాంగిల్స్ చూస్తున్నారు, కానీ ఇంకా డైలీ వేసుకోను కదా పంచలోహం ఎందుకని చెప్పేసి రెగ్యులర్ బ్యాంగిల్స్ అయితే తీసుకుంది. చాలా బాగుంది, కాస్ట్ కూడా తక్కువనే అనిపించింది నాకైతే. ఇంకా అత్తమ్మ కోసం అయితే బ్యాంగ్స్ అయితే తీసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది మాకు. ఇంకైతే వెళ్తున్నాం ఇంటికి ఇప్పుడు. డోర్ ఇల్లు వచ్చిన ఇల్లు మేము ఇంటికి వచ్చేసినాం. ఇక్కడైతే మా అత్తమ్మ గాజులు తెచ్చుకున్నాను, వాళ్ళ మమ్మీకి అయితే చూపిస్తుంది. ఎంతమంది ఇట్లా వేసారో చెప్పండి. ముందే మనం కొనుక్కున్నాక మళ్ళీ ఇంటికి వచ్చి చూసుకోవడం మాత్రం కంపల్సరీ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మనకు మళ్ళీ మళ్ళీ చూసుకుంటే కొనుక్కున్నందుకు. ఈ వీడియో మీద వస్తే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.